బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బానోతు మదన్లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయన హఠాన్ మరణం ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు బానోతు మదన్లాల్. ఆయన రాజకీయ ప్రస్థానం వైరా నియోజకవర్గంలో చాలా సుదీర్ఘమైందనే చెబుతారు అందరూ కూడా. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆయనకు మంచి కేడర్ ఉంది. బలమైనటువంటి నాయకుడిగా పేరు గుర్తింపు కూడా సంపాదించుకున్నారు స్థానికంగా. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఓ వివాదంలో కూడా చిక్కుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారన్న ఫోటోలు అప్పుడు వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఆయన కొట్టిపడేశారు. అది నిజం కాదన్నారు. రాజకీయ కక్షలోనే అవన్నీ ఎడిట్ చేసి ఫోటోలు వైరల్ చేశారని, నా రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే కొందరు ఇలాంటి కుట్రపూరిత వ్యవహారాలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ని కాదని మదన్లాల్కు టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని చాలా గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారని, ఆయన చేసిన సేవలను స్థానికులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బానోతు మదన్లాల్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. వైరా ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజాసేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఆయన అంత్యక్రియలు వైరాలో స్వగ్రామంలో రేపు జరగనున్నాయి. పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా చేరుకోనున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకు ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పిస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు స్థానిక ప్రజలు.